హలో గైస్, ఎలా ఉన్నారు? మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, సేమ్ ఇదే ఏరియా ఫ్రెండ్స్. నైట్ చూడండి ఎలా ఉంటుందో, చూస్తే మీరే షాక్ అవుతారు. లైట్స్ అనేటివి ఏమి ఉండవు. నేను కూడా బండి లైట్లు ఆఫ్ చేసిన అంటే మన ఇంటికాడ వీధుల్లో ఎట్టుంటాయి చూడండి, అలా ఉంటాయి ఫ్రెండ్స్. మామూలుగా అయితే భలే కామెడీగా ఉంది. ఎలా ఉన్నాయి చూడండి. ఇళ్ళల్లో కూడా మ్యాక్సిమం లైట్స్ అన్నీ లోపలే ఉంటాయి. ఏదో ఒకటో రెండో ఊరికే లైట్లు బయట కనిపిస్తూ ఉంటాయి అంతే. మేబీ అంత మించి ఇంకెక్కువే కనిపించవు ఫ్రెండ్స్. చూడండి ఈ సైడ్ చూడండి, అసలు ఒక బండి కనిపిస్తుంది మధ్యలో. ఇంకా అసలు నార్మల్గా అయితే ఆ లైట్లు కూడా సరిగ్గా పనిచేయడంలే. ఈ ఏరియాలో 12 తర్వాత ఎవరన్నా సింగిల్గా వస్తే మాత్రం నిజంగా వణికిపోతారు ఫ్రెండ్స్. అంత ఇలా ఉంటుంది, డేంజర్గా ఉంటుంది. అందరూ భయపడతారు. ఎందుకంటే చాలా చోట్ల వీళ్ళు గన్స్ పెట్టుకొని, చాకులు పెట్టుకొని కూడా బెదిరిస్తారు. మన దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని ఇచ్చేదాకా వదలరు. ఇలాంటి ఏరియాల్లో అయితే మళ్ళీ కొద్దిగా ఎక్కువ. దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేటప్పుడు ఎవరన్నా ఖచ్చితంగా ఒక పర్సన్ అన్న తోడు తీసుకొని రండి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. అట్లీస్ట్ కొద్దిగా ధైర్యంగా ఉంటుంది, ఒక పర్సన్ మన దగ్గర ఉన్నాడు అనేసి. అబ్బా ఇదైతే షాకే నాకు. చూడండి లైట్ అయితే బాగా వెలుగుతున్నాయి. ఈ ఇంటికి అయితే నవ్వు వస్తుంది. ఈ పక్కన చూడండి, ఈ పక్కన అసలు ఇళ్ళకి అసలు లైట్సే లేవు, కానీ బయట ఏమో కార్లు ఉన్నాయి. ఏరియా చూడండి ఫ్రెండ్స్. అంటే మన ఇంటికాడ మనం పోతాం కదా ఫ్రెండ్స్, సేమ్ మామూలుగా పోతా ఉంటే లైట్స్ ఉండవు కదా మన ఇండియాలో, సేమ్ అలానే. లైట్స్ ఆఫ్ చేసేసానంటే అసలు ఏం కనపడదు, ఓన్లీ బండి మాత్రమే కనిపిస్తుంది. చూశారంటే బితరపోతారు ఫ్రెండ్స్, అట్టుంటుంది. సేమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిండ నైట్ సేమ్ అదే ఏరియా. ఇప్పుడు మీరు చూసేది ఈవినింగ్ టైం అన్నమాట. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే మొత్తం అన్ని వాటరు అండ్ మొత్తం అంతా హౌసెస్ చిన్నట్టుగా కనిపిస్తాయి. యాక్చువల్లీ రెయిన్ పడింది కాబట్టి అలా ఉంది, లేదంటే మొత్తం అంతా దుమ్మే ఉంటుంది. ముందర కారు పోయిందంటే వెనకల పక్కన కూడా అసలే కనపరాడు. కొన్నిసార్లు అయితే కారు కూడా అట్టే ఇరుక్కొని పోతుంది, అంత దుమ్ము ఉంటుంది. ఈ మామూలుగా వర్షం పడింది కాబట్టి నీకు అలా కనిపిస్తుంది. మొత్తం అన్ని రేకులు మొత్తం అన్ని రేకులే ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నది ఫ్రెండ్స్. ఏదో ఒక లారీ ఉంది, ఈ పక్కన వచ్చేసి ఒక బండి ఉంది. స్ట్రైట్ పోతే ఎంత స్ట్రైట్ పోయినా మొత్తం అంతా రోడ్ అంతా అంతే. ఇంకా లెఫ్ట్ టు రైట్ ఉంటాయి. ఒక 1/2 కిలోమీటర్స్ పోతే లెఫ్ట్ టు రైట్, 1/2 కిలోమీటర్స్ పోతే లెఫ్ట్ టు రైట్. మొత్తం అంతా ఏరియా అంతా అంతే. ఒక్క చోట కూడా రోడ్ అనేది మీకు కనపరాదు ఫ్రెండ్స్. ఇలాంటి ఏరియాస్ కూడా ఉంటాయి కువైట్లో. పోను ఇంకా చాలా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అండ్ ఒకసారి వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు చూసిన వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్.